హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుశీలానండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను మీకు పెనుగొండ వాసవిమాత టెంపుల్ చూపించబోతున్నాను. ఆలయ సందర్శనార్థం భక్తులు వేలాది మంది ఇక్కడికి వస్తూ ఉంటారట. మరైతే వాసవిమాత అమ్మవారి ఒక్క స్తూపం ఇక్కడ ఉన్నంత పెద్దది అసలు ఎక్కడా లేదని చాలామంది చెప్పుకుంటే నేను కూడా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. మరైతే వీళ్ళంతా కూడా మా వాళ్ళే, మా వీధిలో వాళ్ళనమాట. మేమంతా ఒక గ్రూప్గా వెళ్ళాము. అసలు ఎంత పెద్ద ప్రాంగణంలో ఈ ఆలయాన్ని నిర్మించారో చూడండి. మీకు దూరం నుంచి చూపిస్తున్నాను. మనం వచ్చింది ఇప్పుడు ఎంట్రన్స్ అండి. అక్కడ ఒక అమ్మవారిని చూపించాను కదా, ఎంట్రన్స్లో అమ్మవారు అనమాట. లోపల గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకోవటానికి ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళాలండి. చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ ద్వారం లోపలికి. ఎంత పెద్ద విగ్రహం బయటికే కనిపిస్తుంది చూడండి. అసలు అమ్మవారిని చూడటానికి అసలు 2 కళ్ళు చాలవండి. ఎంత అంటే ఎంత పెద్ద విగ్రహం నేనైతే ఎప్పుడు చూడలేదు. అంత బాగుందన్నమాట. లోపల వెళ్ళాక అమ్మవారిని చూస్తూ ఉండిపోయానండి. అసలు ఎంత మనసుకు ఆనందంగానో అనిపించింది. అలాగే అమ్మవారితో పాటు అగ్ని ప్రవేశం చేసిన దంపతుల విగ్రహాలు కూడా ఇక్కడ వాళ్ళు చక్కగా అన్నీ కూడా వరుసగా ఒక రూమ్లో పెట్టారండి. అవి చూడటానికి కూడా వెళ్ళాను. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అసలు ఎంతమంది, వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఆ యొక్క విగ్రహాల కింద చక్కగా రాసి పెట్టారనమాట. టైం ఉంటే అవన్నీ చదవచ్చు. కాకపోతే మాకు టైం లేక త్వరగా మీకు చూపించేస్తూ ఉన్నాను. నేను కూడా చూసేసి దర్శించుకొని బయటకు వచ్చేసాను అనమాట. మరైతే ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం చూసేసరికి అసలు ఎంత ఆనందమో మాటల్లో చెప్పలేనండి. లోపలైతే మనకి ఆ పైకి ఎక్కి అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్కడ పూజారి గారు కూడా ఉంటారు. అక్కడ కూడా దీపారాధన చేసుకున్నానండి. తర్వాత బయటకు వచ్చేసాను. పక్కన ద్వాదశ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకున్నాము. మరైతే లోపలికి మనకి వీడియో తీసి చూపించడానికి అవకాశం లేదండి. అందుకని మీకు బయట నుంచే స్వామివారిని చూపిస్తున్నాను చూడండి. మీరు కూడా దర్శించుకోండి. మరి ఆలయం ప్రాంగణం కూడా మనకి దర్శనం అయిపోయాక రిటర్న్ వెళ్ళిపోతూ మళ్ళీ అంతా కూడా మీకు చూపిస్తున్నాను చూసారా. మరి మీకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా మీ అందరు కూడా దర్శించుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.